మెహతా కా ఉల్టా చష్మా. సార్ మెన్యూ తీసుకోండి. ఓయ్ మాకు ఇదెందుకు, మేము ఫుడ్ తినడానికి వచ్చాం. అరే మెన్యూ దీంట్లోది ఆర్డర్ చేయండి. మాకోసం 2 గురు కృప తీసుకురా, ఇంకా స్టార్టర్స్ లో ఈ వెల్కమ్ టు ద రెస్టారెంట్ తీసుకురా. అరే అది డిష్ కాదు, అది మెనూ ఫస్ట్ పేజ్. డిష్ లోపల ఉంటుంది. నాకివ్వు. సరే అన్ని ఒక్కో ప్లేట్ తీసుకొని రా. ఆగండి ఫ్రెండ్స్, మనం ఒక గేమ్ ఆడదాం. హెడ్స్ పడిందా ఈ ఫుడ్ మొత్తం నేనే తింటాను. ఒకవేళ టైల్స్ పడిందా మీరెవరు ఈ ఫుడ్ తినకూడదు. ఓయ్ అయితే టాస్ వెయ్యి. హా అబ్బా ఏ మేమే గెలిచాం. హే టైల్స్ పడింది అంటే మీరెవరు తినకూడదు. ఇదంతా ఇప్పుడు నేను ఒక్కడే తింటాను. ఇది చీటింగ్ కదా. నాకు ఫుడ్ విషయంలో చీటింగ్ అయినా మరి ఇంకేదైనా పర్వాలేదు. రేయ్, నువ్వు నోరు ముసుకొని సైలెంట్ గా కూర్చుంటావో లేక ఇక్కడి నుంచి పంపించేనా? వెయిటర్, ఎస్ సార్. ముందు చెప్పిన ఆర్డర్ మళ్ళీ తీసుకొనిరా. ఇక నా కోసం ఒక మంచి కిచిడి తీసుకొనిరా. ఓకే సార్. ఫుడ్ చాలా పిల్లలు బాగుంది. జాగ్రత్తగా పదండి. టాక్సీ పిలుస్తాను, ఆగండి. అటు చూడు తాతగారి పన్ను. ముసలమ్మ తెల్ల జుట్టు గురించి తెలుసు, కానీ తాతగారి పన్ను ఏంటి? అదేమన్నా చాక్లెటా? డాట్ 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 డాట్. అది బంగారు పన్ను, లక్షల్లో ఉంటుంది. అరే వా, ఎక్స్క్లమేషన్ మార్క్. ఒక్కటే పన్ను 3 మనుషులకుందా? తాతగారిది బంగారంది ఇంకా లక్షలదా? డాట్ 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 డాట్. 3 ఒకటేరా. ఆ పన్ను గనక మనకి దొరికితే అంతా మంచిగా జరుగుతుంది. బంటి, ఆ టాక్సీ వాడు స్క్వేర్ బ్రాకెట్ ఇన్వర్టెడ్ కామా జరుగు. వాళ్ళందరూ వెళ్ళిపోతున్నారు, వాళ్ళని ఫాలో చేద్దాం పదా. గోకుల్ డామ్ కి పోనే. ఓకే సార్. కామా వి బంటి నన్ను కాపాడు. డాట్ డాట్ డాట్. బండి బండి. కామా వి డాట్ 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 డాట్. వై బికాజ్ క్వశ్చన్ మార్క్. బండి బండి. తొందరగా పోనివ్వండి, తొందరగా పోనివ్వండి ప్లీజ్ ప్లీజ్. దిగండి పిల్లలు. సరే పిల్లలు, ఇక మీరు మీ ఇంటికి వెళ్ళిపోండి. నేను విశ్రాంతి తీసుకునే టైం అయిపోయింది. బాయ్ బాయ్. గుడ్ నైట్ తాతయ్య.
Yes! తాతయ్య గారు బంగారు పనిని నేను అస్సలు వదిలిపెట్టను. పద బోబోల్, వెనక దారి నుంచి ఇంట్లోకి వెళ్దాం. నా ప్రియమైన అందమైన ముద్దుల తమ్ముడు సుందర్. వాడు తెలివైనోడు, నేను అమాయకుడిని. ఇంట్లోంచి ఎన్నిసార్లు తరిమినా మళ్ళీ మళ్ళీ వస్తూనే ఉంటాడు. సుందర్ సుందర్. ఆ. ఏంటిది? క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్ క్వశ్చన్ మార్క్. అది వదిలేయ్, మనకు కావాల్సింది తాతయ్య గారు. పద వెళ్ళి వేరే గదిలో చూద్దాం. ఈ తాతయ్య గారిని నేను అస్సలు వదిలిపెట్టను. స్క్వేర్ బ్రాకెట్ పంటి గారు, మిగతా వాళ్ళు నిద్రలేస్తారు. డాట్ డాట్ డాట్. అమ్మ కోడలా, హ్యాండ్ పాప నడపంటావా? నాన్నగారు, మా తాతయ్యని వదిలేయండి. వచ్చాడు పెద్ద తాతయ్య గారిని వదలండి అంటూ. కామా, ముందు నిన్ను నువ్వు విడిపించుకో. బ్రాకెట్ క్లోజ్. ఇవన్నీ పైకి లేపు, మన అడ్డాకి తీసుకెళ్లి పండు పీకుదాం. ఆ, 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 ఆ. ఏమండి, ఏమైంది మీకు? అయ్యో అమ్మ, దుర్గమ్మ, ఆ. మావి గారు. ఆ. కమాన్ టప్పు సేనా, బిడి అంకుల్, సోది అంకుల్, త్వరగా రండి. ఏ బల్లే బల్లే బల్లే. ఏ సుబ్బారావు, బాబాయ్ గారంటే నీకు నిజంగా ఎంత ప్రేమ. మార్నింగ్ వాక్ కోసం ఇద్దరు అసిస్టెంట్లని పెట్టావా? ఆ, వాళ్ళు నాన్నగారిని ఎత్తుకొని వెళ్ళిపోతున్నారు. వాళ్ళని పట్టుకోండి. ఆ, ఇప్పుడే పట్టుకుంటాను. పదా బెండు. అవండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తారు? ఆ? ఓయ్ కిడ్నాపర్స్, నాన్నగారు, చచ్చాను. ఎంత గట్టి కొట్టారు. ఏం పర్లేదు, నిన్ను కొట్టింది మీ నాన్నగారే కదా. నాన్నగారు, ఓయ్ కిడ్నాపర్. బాబు ఒకసారి పట్టుకోవా? సరే అంకుల్. తీసుకోండి అంకుల్. థ్యాంక్ యూ బాబు, థ్యాంక్ యూ. మళ్ళీ ఎందుకు అప్పగించేసావ్? ఎందుకంటే మా అమ్మ చెప్పింది ఏ వస్తువు అన్న తీసుకుంటే అవి మళ్ళీ తిరిగి చేయాలని. అదిగో అక్కడ ఉన్నారు కిడ్నాపర్స్. అరే నాన్నగారు తీసుకొని సుబ్బారావు జాగ్రత్త. ఒరే తప్పు. తాతయ్య, కిడ్నాపర్స్. భోగి, నేను కిడ్నాపర్ ని కొట్టడానికి వేసాను. ఓయ్ పొరపాటున మిస్టేక్ అయింది. అరే
బాబాయ్ గారు అరే ప్రపంచాన్ని కుదిపేస్తాను तारक मेहता का उल्टा चश्मा